హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ భోగి. మీ భోగి ఎట్లా చేసుకున్నారో కమెంట్ చేయండి. మేబీ ఈ వీడియో వచ్చే వరకు ఆల్మోస్ట్ సంక్రాంతి, మకర సంక్రాంతి కూడా కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు. బట్ నాకు కొంచెం టైం పట్టిందనమాట ఎడిటింగ్ చేయడానికి, పెట్టడానికి. మా ఊర్లో భోగి ఎట్లా చేసుకుంటాం, మా ఇంట్లో ఎట్లా చేసుకున్నాం పర్టికులర్గా అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ లాగానే మా నాన్న పొద్దున్నే లేచి ఇంకా భోగి మంటకైతే రెడీ చేస్తున్నారనమాట. ఇంకా టెంకాయ పట్లన్నీ తీసుకొని వచ్చారు మా పాతింట్లో నుంచి. మా పాతింట్లో అంటే మా ఓన్ పాతిళ్ళు ఏం కాదు, అది మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. మేము వాడుకున్నాం కొద్ది రోజులు అంతే. మా ఇంటి ఎదురుగానే ఉంటుందన్నమాట. ఇంకా భోగిమంట వేశారు. భోగిమంట అయితే చాలా రోజులైంది. అంటే మామూలుగా చలిమంటలు ఇట్లా వేసుకునేటోళ్ళం సంక్రాంతి రోజు కాకపోయినా కూడా. బట్ ఈ ఆడ మనం టౌన్లో ఉంటాం కదా, సో కుదరదు. ఇప్పుడైతే ఇంటికి వచ్చాం కాబట్టి భోగిమంట ద్వారా ఆ సరదా కూడా తీరిపోయిందనమాట. మా అమ్మ అయితే ముగ్గులో బిజీగా ఉంది. ఇంకా మేమిద్దరం అయితే చలిమంట వేసుకుంటా ఉన్నాం అనమాట. చీపుర్లు మన ఇంట్లో పాత్రలు ఏమేమి ఉంటే అవన్నీ వేసేసేయచ్చు అంట దీంట్లో. అందరికీ తెలిసిందే, కొత్తగా ఏం కాదు. చిన్నప్పుడు అయితే దీంట్లో పెద్ద విన్యాసాలు చేసేటోళ్ళం. చేతులు అటు ఇటు తిప్పడం అంతా మనమంతా తుత్తురు చేష్టాలు తెలిసిందే కదా. ఇంకా నేను భోగిమంటగా నిల్చుకొని ఈరోజు ఏం ముగ్గేయాలా, ఎన్ని కుండలు వేయాలా ఏంటి అని ఆలోచిస్తున్నాను అనమాట. ఇది పెద్ద టాస్క్ నాకు ముగ్గేయమంటే. ఏ గూగుల్లో ఎత్తుకినా దేంట్లో ఎత్తుకినా కూడా నాకు సామాన్యంగా నచ్చవు. మొత్తానికి అడిగి ఏదో ఒకటి నాకు వచ్చిందే గీకేస్తాను అనమాట. రప్ప వస్తే వచ్చింది, పోతే పోయింది అనేసి ఈరోజు కూడా అదే చేశానమాట. గూగుల్లో అయితే కొన్ని రెఫరెన్స్ పిక్స్ కోసం వెతికాను. నాకు పెద్దగా ఏం నచ్చలేదు. సరే కదా, దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి డిజైన్ తీసుకొని మన మైండ్లో తోచింది వేసేద్దాము. ఇంకా ప్యాచ్ వర్క్లు మనకు సహజమే కదా అనిపించింది. ఇంకా గూగుల్లో చూస్తే అసలు కొన్ని అయితే నాకు సాధ్యమే కావనిపించింది అనమాట. ఇంకొన్ని అయితే అంతగా నచ్చలేదు. ఏవి చూసినా సరే ఇవి మనకు తోచవులే, మనకు రావులే అనేసి పక్కన దోసేయటమే అనమాట. మంచిగా అనిపించినవి ఎందుకు ఊరికే తంట, మనకు వచ్చింది గీకేసి దాంట్లో రంగులు వేస్తే అదే బాగా కనపడుతుంది. మొత్తం రంగులతోనే కదా మహిమ అనిపించి ఇంకా ప్యాచ్ వర్క్లతో స్టార్ట్ చేసేసాను అనమాట ముగ్గేసేయడం. దేవుడా గంట పట్టింది ఇది గీయడానికి. కింద మింద పడి మొత్తానికి లేఅవుట్ అయితే వేసేసాను అనమాట. ముగ్గు పిండితో వేయాలి అంటే నా వల్ల కాదు, అసలు చేతులే తిరగవన్నమాట. చాక్ పీస్తో అయితే ఏదో పెన్ను తిప్పినట్టు తిప్పేస్తాను. అయిపోయింది 1 అవర్ తర్వాత. ఇంకా మా అమ్మని పిలిచాను అనమాట. మొత్తానికి రంగంలోకి దింపాను. అమ్మ రామ్మ హెల్ప్ చేద్దు అనేసి. ఇప్పటికే నడుములు పట్టేసాయి సగము. నా వల్ల అవ్వదు. ఇంకా మొత్తం రంగులు నేను ఒకదాన్ని వేయాలంటే మా ఊర్లో చిన్నపిల్లలు అప్పుడే రెడీ అయిపోయారు 7 o'clockకే. మంచిగా పంచలు అన్నీ వేసుకొని. మనం ట్రెడిషనల్గా రెడీ అవ్వటం ఏమో కానీ మగపిల్లలు మాత్రం బాగా ట్రెడిషనల్గా రెడీ అవుతున్నారు ఈ మధ్య కాలంలో.
మా అమ్మ రంగులు ఉన్నాయేమోలే అనేసి కొనుక్కోలేదంట. ఉన్న 4 కలర్లతో ఏదో అట్లా అట్లా సర్దేశాను అనమాట. ఇంకా ప్యాచ్ వర్క్ గోయింగ్ అని అక్కడ ఏదో వేస్తున్నాను. చెరుకులు వేస్తే అదేమో మొత్తానికి టెంకాయ చెట్లు అయిపోతున్నాయి అనమాట. ఏవైతే ఏముంది చెట్లే కదా అనేసి గీసేస్తున్నాను. ఇటు సైడ్ అటు సైడ్ బార్డర్స్ ఉండాలి కదా అనేసి ఏమంటారు అంతే కదా, చెరుకులు అయితే ఏంటి టెంకాయలు అయితే ఏంటి గీసేసాను అనమాట. మనకు చూడడానికి ముగ్గు బాగుండాలి, ముగ్గులో రంగులు బాగుండాలి అంతే. దానికి 1.5 గంట కుస్తీ పట్టిన తర్వాత ఆ పూలు ఈ పూలు కుండలు చెట్లు ఏదో వేసేసి ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. మీలో ఎంతమందికి నా ముగ్గు నచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా మా అమ్మ గడప దగ్గర నేను చిన్న ముగ్గు వేస్తుంటే వచ్చిందనమాట ఆముదం పట్టుకొని. ఇంకా స్నానం చేయాలి, ఆముదం అయితే పూసేసుకో అనేసి చెవులో వేస్తారనమాట ఆముదం ఇట్లా దూది పెట్టి. అది నాకు రీజన్ అయితే తెలియదు కానీ ఎవ్రీ ఇయర్ ఇట్లా సంక్రాంతికి భోగి రోజు అయితే ఆముదం పోస్తారనమాట చెవుల్లో. ఆ రీజన్ ఏంటి అనేసి నాకైతే తెలియదు, అడగండి కూడా. ఇట్లా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తా అంటే మా నాన్న వచ్చి చెప్పారనమాట. ఏంటో తెలియదు కాదు, దాన్ని తలంటు పండగ అంటారు. భోగి మంటలు వేసిన తర్వాత ఇట్లా తలకి ఆముదం పూసుకొని స్నానాలు చేయాలి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న వాళ్ళు, అదే సాంప్రదాయం అని చెప్పారనమాట. అదే అంటారు రీజన్. ఇంకా మొత్తానికి ముగ్గు అయిపోయిన తర్వాత గొబ్బెమ్మలు అయితే పెడుతున్నాం అనమాట. గొబ్బెమ్మ లేకోకుండా సంక్రాంతి ముగ్గు అసలు ఎప్పుడు ఎండ్ అవ్వదు. ఎప్పుడు మేము గుమ్మడి పూలు పెట్టేవాళ్ళం అనమాట. మా అమ్మ చెట్టు వేసేది, బట్ ఈసారి గుమ్మడి చెట్టు మా అమ్మ వేయలేదు, ఏమైందో తెలీదు. ఎందుకంటే అవి కాయడం బండ్లు కాస్తున్నాయి అనమాట. ఎంతమందికి పంచినా కూడా మాకు ఎక్కువైపోతున్నాయి అంటున్నారు. ఎవరైనా ఇస్తే తీసుకోవాలి కానీ ఎక్కువైపోతున్నాయి అంటున్నారు. ఇంకేం చేస్తాం, అవి పడేయలేక కుళ్ళిపోలేక ఈసారి మా అమ్మ చెట్టు వేయడం ఆపేసిందంట పాపం. దాని తర్వాత గొబ్బెమ్మకు పూజ చేసి పసుపు కుంకుమ పెట్టేసి కడ్డీలు అయితే వెలిగించేసామన్నమాట. ఇది మా ఇంటి ముందర వేసిన చిన్న ముగ్గు. ఊర్లో భోగి పండుగను భోగి అనే దానికంటే దోశల పండుగ అని ఎక్కువ పిలుచుకుంటారనమాట. ఎందుకో తెలీదు రీజన్ నాకు కూడాను. బట్ అందరూ ఫస్ట్ రోజు దోశలు పోసుకుంటారనమాట మా సైడు. ఇంకా ఆ రోజు మేకలు ఇట్లాంటివన్నీ బ్రతికిపోయినట్లే, కోళ్ళు మేకలు. ఎందుకంటే మేము నాన్ వెజ్ తినమన్నమాట, ఓన్లీ కనుమ రోజు తింటాము. ఆ రోజు మాత్రం మాకు ఆహుతి అయిపోవాల్సిందే పాపము, అవన్నీ ప్రాణత్యాగం చేయాల్సిందే. ఆ రోజు చేయకపోయినా మేమే బలవంతంగా చంపేస్తాం అనుకోండి. మీరు ఏ రోజు చంపేస్తారో కమెంట్ చేసేసేయండి. అంటే అంత ర్యాష్గా వద్దు. భోగి రోజు తింటారా నాన్ వెజ్, లేకపోతే కనుమ రోజు తింటారా అనేసి కమెంట్ చేయండి. ఇంకా దాని తర్వాత ఫస్ట్ దోశ అయితే అనమాట మేము పశువులకి ఇంటి పైన వేసుకుంటాం అనమాట. సో మాకు ఆల్రెడీ ఇంకా పశువులు ఇవన్నీ లేవు, అమ్మేసామన్నమాట. ఎనుములు ఎద్దులు గొర్రెలు ఏం లేవు. ఉన్న వాళ్ళు అయితే వాటి మందలో వేసుకుంటారనమాట, కొటాలల్లో ఇట్లా. మాకు లేవు కాబట్టి ఇంక ఇంటి పైన వేసుకుంటున్నాము. అది ఎందుకో నాకు రీజన్ తెలియదు. బట్ ఫస్ట్ దోశ మాత్రం ఇట్లా దేవుడికి అన్నట్లు ఆ ఇంటి పైన దానిపైన వేసుకుంటారనమాట. అది పెద్దనాన్న వాళ్ళ ఇండ్లు, మా పెద్దనాన్న వాళ్ళది, వాళ్ళు లేరు కాబట్టి మేము అట్లా వాళ్ళ దానిపైన కూడా ఒక పీస్ వేసాను అనమాట నేను. ఇంకా నా కోసం అయితే కారం దోశ వేసుకుంటున్నాను నేను దోశలు చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట. మా ఇంట్లో దోశలు చేస్తున్నారు అంటే ఫస్ట్ నేనే అనమాట ఉండేది, నేనే చేయాలి దోశలు. ఈరోజు ఎందుకో తెలీదు అందరికీ బాగాలే, నాకు మాత్రం తెల్లగా వచ్చాయి అనమాట. అది తీయడానికి నా తిప్పలు, అసలు కారం ఎక్కువ పూసేసాను, అది చల్లగా అయిపోయి చినిగిపోయింది అనమాట. సైడ్లో చేయి కాలుతుంది. ఇంకెట్లో కొట్లు అయితే మొత్తానికి దాన్ని బయటకు తీసేసాను అనమాట. ఇంకా బుజ్జిగా దోశలు తిన్న తర్వాత ఫుల్ నిద్ర వస్తుంది కదా, నిద్రపోయాను అనమాట. నా తూగుముఖం వేసుకొని ఆల్మోస్ట్ 4:35 వరకు పడుకొని ఉన్నాను నేను. మా అమ్మ ఫ్యాన్ ఆపేసి నిద్రపోయింది చాలు కానీ ఇంకా మామిడి తోటలోకి పోదామని చెప్పింది అనమాట. మా మామిడి తోటలోకి అయితే వెళ్ళిపోయాము. ఏమ్మా అంటే మామిడాకులు కావాలి తోరణాలకి అని చెప్పింది అనమాట. దీనికి రిలేటెడ్ నేను ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను, ఒకవేళ మీరు చూసిన వాళ్ళు అయితే తెలిసిండొచ్చు మేబీ. ఆల్రెడీ మేము మా మామిడి తోటలోకి మామిడాకులు పీక్కోవడానికి వెళ్ళాము అనేసి. వాటిల్లో మంచి ఆకులే కావాలంట, నాకేవో తెలియదు అసలు. మా అమ్మ చెప్తుంది అవి పీకు ఇది పీకు అనేసి. మా నాన్న కంచె వేసుకుంటున్నారు మామిడి తోటకి. ఇక్కడ కంచె వేయకపోతే ఇంకా మేకలు గొర్రెలు ఎనుములు అన్ని బీభత్సం సృష్టిస్తాయి అన్నమాట. బాగానే వచ్చి నాకు పలకటానికి, అప్పుడప్పుడు నోట్ తడబడతా ఉంటారు, ఏం చేయలేము. ఇంకా కళ్ళు వేస్తున్నారు మా నాన్న. మనుషులు పెట్టుకోమంటే పెట్టుకోలేదన్నమాట, ఎట్లాగా ఖాళీగానే ఉన్నా కదా అనేసి. అంతే, అప్పట్లో మనుషులు చాలా బాగా పనిచేస్తారు. మనల్ని అయితే ఒక బిందె అట్టు తీసి ఇట్టు పెట్టమన్నా కూడా చేయలేము ఇప్పటి జనరేషన్లో. అప్పట్లో ఎంత బాగా పనిచేసే వాళ్ళు అనిపిస్తుంది. ఇంకా
ఒక్క నడుచుకుంటూ గుట్టల్లోకి వెళ్ళిపోయినామంటే కాదనమాట. గుట్టల్లోనే మా ఊరు ఉంటుంది, ఆ గుట్టల్లోనే మా తోట కూడా ఉంటుందన్నమాట. కొండలకు మా ఊరికి చాలా దగ్గర, 5 minutes వెళ్ళిపోవచ్చు అనమాట. మేము చాలా దగ్గర ఉంటాయి అసలు. ఇక్కడ నెమళ్ళు అయితే చాలా ఉంటాయి, అరుస్తానే ఉంటాయి అనమాట పొద్దున్నే లేచినప్పటి నుంచి. ఒక్కసారైనా క్యాప్చర్ చేద్దామని ట్రై చేస్తాను, బట్ అవి మేము వెళ్ళిపోయేలోపు ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట. ఫస్ట్ టైం నేను చూడడం ఆ రోజు నెమళ్ళు కూడా ఎగురుతాయి అనేసి నేను వీడియో తీసుకుందామన్నప్పుడు మా అమ్మ ఫస్ట్లో వచ్చినప్పుడు పట్టుకోవడానికని వెళ్ళిందంట పాపం. అది పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది అని చెప్పింది. ఇంటికి వచ్చాక మా అమ్మ ఏదో వీడియోలో చూసిందంట యూట్యూబ్లో, చాలా బాగా కట్టారు పూలు, మనం ఇట్లాగా ట్రై చేద్దాం ఈ ఇయర్ అని చెప్పింది అనమాట. సరేలే అని చెప్పాను. ఇంకొకవేళ కుట్టుకోవాలనుకుంటే మాలాగా బుడ్డమ్ము తీసుకొని ఏదో తూగు ముఖంలాగా కాకుండా మంచిగా కూడా కుట్టుకోవచ్చు. నేనే ఎందుకో అట్లా ముఖం ఏలాడేసుకొని ఉన్నా, ఫుల్ నిద్రపోయాను అనమాట నేను. మా అమ్మ నిద్రలో లేపింది. మీకు ఒకవేళ కుట్టుకోవాలనుకుంటే 2 ఆకులు తీసుకొని వాటిని క్రాస్గా పెట్టిన తర్వాత దాంట్లో ఒక పువ్వు కుట్టుకోవాలన్నమాట. దాని తర్వాత ఇట్లా బ్యాక్ తిప్పేసి దాన్ని లాక్ చేసుకోవాలి. ఈన పుల్ల కానీ పరక పుల్ల కానీ ఏదైనా పుల్ల తీసుకొని, అంతే అయిపోతుంది అనమాట. అట్లా ఒక పురుపాంచు తీసుకొని మొత్తం లాక్ చేసేసుకోవాలి వాటిని, ఇటు సైడ్ నుంచి అటు సైడ్కు చివరి వరకు, అంతే అయిపోతుంది. ఒకవేళ ఎల్లో ఫ్లవర్స్ అంటే ఇంకా బాగుంది అనిపించింది అనమాట. సరే మన దగ్గర ఉన్న వైట్ ఫ్లవర్స్ అయినా సరే దానికి కొంచెం ప్యాచ్ వర్క్ చేసేద్దాము అనిపించింది. స్కిల్స్ అన్ని వాడేసి దాంట్లో బొట్టు పెట్టేశాను అనమాట. బాగా అనిపించింది, బాగా ఎలివేట్ అయింది అనిపించింది అనమాట. ఇంకా అట్లా 2 తోరణాలు అయితే రెడీ చేసేసాము, 2 దాల్ముంద్రాలకి. మా అమ్మ అయితే కట్టేస్తుంది అనమాట. మీకు ఎట్లా అనిపించింది వీడియో కమెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ తోరణాలు కావాలంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఒక షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీ భోగి ఎలా చేసుకున్నారు? మీ భోగి రోజు మీరు నాన్ వెజ్ తింటారా లేదా అనేసి కమెంట్ చేయండి. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్